ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ ఉద్రిక్త పరిస్థితులు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే అబుదాబి ఎయిర్పోర్ట్ పై జరిగిన మిసైల్ దాడిలో పోతిరెడ్డిపల్లెకు చెందిన నందెల్లి రాజేశ్వరరావు అనే వ్యక్తి గాయపడ్డట్టు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాజేశ్వరరావు 10 నెలల క్రితం ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లాడు. ప్రస్తుతం అబుదాబి ఎయిర్పోర్టు క్లీనింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ఎయిర్పోర్టు పరిసరాల్లో జరిగిన మిసైల్ దాడిలో అద్దాలు పగిలి రాజేశ్వరరావు గాయపడ్డట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయనకు సరైన వైద్యం అందేలా చూడాలని, సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా కొడుకు దుబాయ్ వేయండు, 10 నెలలు అవుతుంది. అది బాంబులు వేలి కాదు అక్కలు కూర్చున్నాయి అని అంటున్నారు. కానీ నా కొడుకు ఏం కాదమ్మా ఏం కాదని అంటున్నారు. కానీ మా భయం బాగా అవుతుంది. ప్రభుత్వం చూసుకొని మా కొడుకుని తొందరగా ఇంటికి పంపించట వీలైతే ఇంటికి పంపించరని కోరుకుంటున్నాం. టీవీలలో చూసే మేము తెలుసుకున్నాం. భార్య బాగా ఏడుస్తుంది, బిడ్డ బాగా ఏడుస్తుంది. చెప్తలేడు ఏమైంది బిడ్డ అని అంటే భార్యతో చెప్తలేడు, బిడ్డతో చెప్తలేడు, తల్లితో నాతో చెప్తలేడు. అవి గ్లాసు ఒక్కరు కూర్చుని ఏమైంది అని అన్నది మాకు భయంలో ఉన్నది.